శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో నేను జోగినీలు, శివశక్తులు అంటారు గదా! అయితే జోగినీలు వేరు, శివశక్తులు వేరనమాట. చాలామంది ఇక్కడ చాలా పొరపాటు పడుతుంటారు. అంటే జోగినీలు అంటేనేమో వీళ్ళు చాలా శక్తివంతులనమాట. ఈ జోగినీలు ఉంటారు గదా! అంటే ఎప్పుడు అమ్మవారి భక్తి సేవల్లో ఉంటారు గదా! వాళ్ళను జోగినీలు అంటారు. అంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు ఉండవు, ఏవి ఉండవనమాట. వీళ్ళు ఎప్పుడూ అమ్మవారి ధ్యానంలోనే ఉంటారు. వాళ్ళకి ఏ అమ్మవారైతే వస్తుందో అమ్మవారు ధ్యానంలోనే ఉంటారు. వీళ్ళను జోగినీలు అంటారు. శివశక్తులు అంటే ఎవరంటే, శివశక్తులు అంటే మామూలుగా ఇప్పుడు వీళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. వీళ్ళు గూడంగా సంసార జీవితంలో ఉంటారు గదా! వీళ్ళను శివశక్తులు అంటారు. అయితే శివశక్తులు అంటే వీళ్ళకి గూడంగా అమ్మవారొస్తుంది గదా! అయితే వీళ్ళకు అమ్మవారు ఏ విధంగా వస్తుందంటే, వీళ్ళ ఇంటి కులదేవతలు ఉంటారు గదా! కులదేవతలు వీళ్ళు పూర్వీకుల నుంచి అమ్మవారిని పూజిస్తుంటారు గదా! మల్లన్ననో, లేకపోతే ఎల్లమ్మనో, పోచమ్మనో ఉంటారు గదా! వీళ్ళు అంటే ఆ అమ్మవారు వీళ్ళ లోపటికి వస్తుంది గాబట్టి, వీళ్ళను శివశక్తులు అంటారు. వీళ్ళు పెళ్ళిళ్ళు జేసుకుంటారు, అన్నీ జేసుకుంటారు. వీళ్ళు సమాజంలోనే ఉంటారు. అయితే జోగినీళ్ళు అనేవాళ్ళు వీళ్ళు చాలా అంటే శివశక్తుల కంటే శక్తివంతులనమాట వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకు పెళ్ళిళ్ళు ఉండవు. వీళ్ళు చాలా బలంగా, బలిష్టంగా గూడంగా ఉంటారు. చాలా బలంగా ఉంటారు. వీళ్ళు మొగోళ్ళలాగానే చాలా శక్తివంతులైతారు. శక్తివంతంగా ఉంటారనమాట జోగినీలు. ఎందుకు ఆ విధంగా ఉంటారంటే, మనకు లలితామాత తెలుసు గదా! లలితామాత కనుసైగలో ఉండే వాళ్ళే ఈ జోగినీస్ అనమాట. ఇప్పుడు మనము అమ్మవారి అంటే పురాణంలోకి వెళ్తే, లలితామాత యుద్ధం జేయాల్సొస్తది. ఎవరికి? మన తారకాసురుడు, ఈ రక్తబీజులు వీళ్ళందరూ ఉన్నారు గదా! వీరు అసురుల రాజులు ఉన్నారు గదా! అయితే ఈ అసురుల రాజులు ఏం జేసేవాళ్ళు అంటే, బండాసురుడు అనే ఒక రాక్షసుడు అంటే అసురులకు రాజు అనమాట. అయితే ఈ బండాసురుడు ఎంతోమంది దేవతలు అంటే నవగ్రహాలను గూడంగా ఆధీనంలో బెట్టుకునే అంత శక్తివంతుడనమాట. ఆ బండాసురుడు అయితే మన దేవతలు అందరూ మన అమ్మవారిని పూజిస్తారు. అమ్మవారిని పూజించినప్పుడు లలితామాత మనము నిజంగా జెప్పాలంటే లలితాదేవిని ఒక్క అమ్మవారిని పూజిస్తే మనం ఏ ఇతర దేవతలను పూజించకున్నా ఏం గాదు. ఎందుకంటే ప్రతి దేవుడు విష్ణువు గాని, లేకపోతే అందరూ ముక్కోటి దేవతలు లలితాదేవి నుంచే అంటే వచ్చిండ్రనమాట. అందుకే లలితాదేవిని ఒక్క అమ్మవారిని పూజిస్తే చాలు. మనం ఏ ఇతర దేవతలను పూజించేంత అవసరం లేదనమాట. అయితే ఈ దేవతలు అందరూ మా లలితామాతను మొరపెట్టుకుంటారు. అమ్మ బండాసురుడనే రాక్షసుడు ఇలా చేస్తున్నాడంటే, అయితే ఈ జోగినీలు అనేవాళ్ళు లలితామాత ఆమె రథం ఉంటది. రథంలో కూర్చుంటదనమాట. రథంకి మొత్తము అంటే రథంలో మెట్లు ఉంటది గదా! ఆ మెట్లుల్లో ఈ జోగినీలు అనేవాళ్ళు నిలబడతారు. అంటే అమ్మవారు ఎప్పుడు యుద్ధం జేయడానికి సైగ జేస్తుందో అని ఎప్పుడు అమ్మవారి కండ్ల తిక్కి చూస్తూ ఉంటారనమాట. ఇప్పుడు అంటే అమ్మవారు కండ్లెత్తి చూస్తే అమ్మవారు ఒక్కసారి ఇలా అన్నదనుకోండి, ఈ జోగినీలందరూ ఆ యుద్ధానికి రెడీగా ఎళ్ళిపోతారు. అయితే ఈ బండాసురుడు అనే రాక్షసుడు అంటే అసురు రాజు ఏం చేస్తారంటే ఎంతోమంది అసురులను పంపిస్తారనమాట. అయితే ఇప్పుడు అమ్మవారికి మళ్ళీ సైన్యం ఉండాలి గదా! అతను గూడా ఇప్పుడు ఈ అసురులందరూ సైన్యం వచ్చినప్పుడు అయితే ఈ మాత ఏం చేస్తదంటే వీళ్ళకు సైగ జేస్తది. అంటే ఈ జోగినీలు అనేవాళ్ళు అమ్మవారు కనసైగలో ఉండే వాళ్ళని జోగినీలు అంటారనమాట. అందుకే వీళ్ళు ఎప్పుడూ అమ్మవారి ధ్యానంలోనే ఉంటారు. అంటే అమ్మవారికి సేవ జేస్తూ, వాళ్ళని ఎప్పుడు ధ్యానిస్తూ, ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళని ఎదిరిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్న సమాజంలో ఆ విధంగా ఎందుకంటే మనకంతా రాజకీయం అయిపోయింది. ఏదైనా వాళ్ళు వచ్చి బెదిరించి చేసినా గానీ ఎవరు వాళ్ళనే పట్టించుకునే నాథుడు లేడు. అంటే వాళ్ళు వీళ్ళనేం పట్టించుకుంటారు. కానీ నిజానికి చెప్పాలంటే జోగినీలు చాలా శక్తివంతురాలు. వీళ్ళు ఎప్పుడు అమ్మవారి అంటే వీళ్ళు గూడంగా ఆ విధంగా ఉండాలి. కొంతమంది మేము జోగినీలం అంటారు గదా! వాళ్ళు ఇష్టం వచ్చినట్లు అంటే వాళ్ళకు సమాజం ఉంటది గదా! వాళ్ళతోటి కొద్దిగా అంటే రిలేషన్ ఉండగూడదనమాట. అంటే వీళ్ళు ఎప్పుడు ఏదో ఒక గుడి దగ్గర ఇప్పుడు మనకు అఘోరాలు ఉంటారు గదా! అఘోరాలు ఏం జేస్తారు? సమాజంలో తిరగరు వాళ్ళు. అంటే ఏదో ఒక గుడి దగ్గరనో లేకపోతే వాళ్ళు ఎక్కడో ధ్యానం చేసుకుంటూ ఉంటారు గదా! ఈ జోగినీలు గూడంగా ఒక అమ్మవారి టెంపుల్‌లో ఎప్పుడూ అంటే అమ్మవారిని ధ్యానిస్తూ, అక్కడ సేవ జేస్తూ,
లేదు సమాజంలో మంచి మంచి సేవలు చేస్తూ ఉండాలనమాట. కానీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జోగినీలకు బోనాలు ఎత్తుకునేంత అవసరం లేదు. వాళ్ళు బోనాలు ఎత్తుకోరు జోగినీలు. ఎందుకంటే వాళ్ళు సాక్షాత్తు అమ్మవారి లెక్కనే మనం ఎందుకంటే అమ్మవారు అంటే అమ్మవారు కనుసైగల వాళ్ళెప్పుడు అమ్మవారిని చూస్తుంటారు కాబట్టి, అమ్మవారి శక్తి వాళ్ళకు వస్తుందనమాట. వాళ్ళంత శక్తివంతులనమాట. వాళ్ళు ఈ బోనాలు ఎత్తుకొని రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు చేయడం ఇది చాలా తప్పనమాట. సరే మీకు ఈ వీడియో నేను చెప్పిన మాట మీకు నచ్చకపోవచ్చు గానీ, మీరు అంటే జోగినీలు చాలా శక్తివంతులు నేను చెప్తున్నా గదా! వాళ్ళు ఎవరినైనా శపించిండ్రు అంటే వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. అది వీళ్ళు మంచిగా ఉండి, మేము ఇష్టం వచ్చినట్టు తిరుగుతాము, చేస్తాము, మేమంటే మీరు నాశనం అయిపోతారంటే అవి ఎప్పుడు తగలవు. ఎందుకంటే మనం మంచిగుంటేనే గదా! మనం మంచిగుండి ఒకరిని శపిస్తేనే వాళ్ళకి తగులుతాయి. మనమే ఇక్కడ మంచి లేకుండా మన ఇష్టం వచ్చినట్లు ఆటలాడుకుంటూ నా నోట్లో అంటే కొంతమంది అంటారు, నా నాలుక మీద మచ్చలుండేయి, నేను ఏదంటే అది జరుగుతాయి. నువ్వు మంచిగుంటేనే అది ఫలిస్తది. నువ్వే మంచిగా లేనప్పుడు నీ నాలుక మీద నల్ల మచ్చలుంటేంది, ఎర్ర మచ్చలుంటేంది ఏది పని చేయదనమాట. అందుకే వీళ్ళు చాలా శక్తివంతులు. వీళ్ళతోటి మాటలు పడొద్దు అంటారు. చాలామంది మన పూర్వం తెలిసిన వాళ్ళైతే చెప్తారనమాట. జోగినీలు అంటేనే అమ్మవారికి వదిలేస్తారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు ఉండవు. వాళ్ళెప్పుడు అమ్మవారి ధ్యానంలోనే ఉంటారు. అమ్మవారికి సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళు మంచి మంచి పనులు చేస్తుంటారు. వాళ్ళతోటి మన శాపనార్థాలు పడొద్దు అంటారు. వీళ్ళనే జోగినీలు అంటారు. ఇప్పుడు శివశక్తులు అంటే ఇప్పుడు శివశక్తుల్లో కూడా అమ్మవారు వస్తుంది కదా! అంటే వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. వీళ్ళు సమాజంలో అన్నీ చేస్తుంటారు. ఎందుకు ఈ శివశక్తులకు శక్తి తక్కువ అంటే, ఇప్పుడు మనకు కులదేవతలు ఉంటారు గదా! మనం ఒక కులదేవతను అంటే కులదేవతను మనం పెట్టుకున్నామనుకోండి. ఆ అమ్మవారు మంచి చెడ్డలు ఎలా తెలుసుకోవాలి మనము? ఇప్పుడు మన ఇంటి దేవత ఉంది. మన ఇంటి దేవత మనం చేసే పూజలు ఆమె సంతోషపడుతుందా? లేకపోతే బాధపడుతుందా? అనేది తెలుసుకోవాలి గదా! అందుకే అమ్మవారు మన కులదేవత ఏం చేస్తదంటే, మనలోనే ఒకరికి ఆవహించుకుంటదనమాట. అంటే ఎవరిదో ఒక రూపంలోకి వచ్చి వచ్చినప్పుడు మనం అడుగుతుంటాము. "ఎట్లున్నావమ్మా? మీకు సంతోషమా? లేదా?" అని అడుగుతుంటాం గదా! వీళ్ళను శివశక్తులు అంటారు. శివశక్తులో గూడంగా చాలామంది ఉంటారనమాట. అంటే శివశక్తుల్లో కొంతమంది పెళ్ళిళ్ళు గూడంగా చేసుకోకుండా ఉంటారు గదా! సరే వీళ్ళు గూడంగా ఏం జేయాలంటే, వీళ్ళకి గూడంగా అమ్మవారు వచ్చినప్పుడు వీళ్ళు చాలా సంతోషంగా ఉండాలి. అంటే ఎప్పుడు ఎవరిని శపించకూడదు, ఎవరిని అనకూడదు, ఎవరికి చెడు జరగాలని చూడకూడదు. కానీ శివశక్తులు ఈ రూపం ఇప్పుడున్న సమాజంలో ఎవ్వరూ అట్లా లేరు. ఎందుకంటే ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతుంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేస్తుంటారు. వాళ్ళు మళ్ళా అంటే ఇంక కొన్ని విషయాలు చెప్పని విషయాలు గూడంగా ఉంటాయి. అలాంటి పనులు గూడంగా చేస్తుంటారు. అంటే వీళ్ళకి తప్పదింక. వీళ్ళు ఏదో ఒక కళ్యాణం చేసినప్పుడు అమ్మవారు అనేది రావాలింక. తప్పదు గదా! రాకుండా ఉందంటే అమ్మవారి పవర్ అనేది తగ్గుతుంది. చూసే వాళ్ళకు మీరు ఇంత కళ్యాణం చేసిన అమ్మవారు ఎట్లుందో ఎవరికి వస్తలేదు అని చెప్తారు. అయితే వీళ్ళకు కట్లు పడతాయన్నమాట. ఇప్పుడు వీళ్ళు నీతి తప్పిండనుకోండి. నీతి తప్పినప్పుడు వీళ్ళకి అమ్మవారు రాదన్నమాట. అంటే దాంట్లోనే కట్లు అంటారు. ఇప్పుడు మాకు కట్లు పడ్డాయి అంటే ఇప్పుడు ఎవరికన్నా వీళ్ళలో గురువులు ఉంటారు కదా! వాళ్ళ దగ్గరకొస్తే వాళ్ళు ఏం చెప్తారు అంటే, "మీరు నీతి తప్పిండ్రు అందుకే కట్లు పడ్డాయి" అని అనరు. "మీకెవరో చేసిండ్రు, మీకు అమ్మవారు రాకుండా కట్లేసిండ్రు" అని చెప్తారు. ఇది చాలా పొరపాటు. ఎందుకంటే మనం నీతి తప్పినప్పుడే అమ్మవారు మన నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన మీద అమ్మవారు ఉందంటే ఎవరు ఏం చేసినా అమ్మవారు చూసుకుంటది. ఆమె అంత శక్తివంతురాలు. ఆమె జగన్మాత గదా! మనకొచ్చేది జగన్మాత. ఎవరో చేస్తుంటే ఆమె ఇట్లా చూసుకుంటా కూర్చుంటది. కూర్చోదు గదా! ఆమె కాపాడుకుంటది. మనల్ని కాపాడుకోలేనామె ఆమె మనకు ఇంగ దేవత ఏం లాభం గదా! అందుకే మీకు కట్లు పడుతున్నాయి అంటే మీరు నీతి తప్పిండ్రు అని అర్థం చేసుకోవాలి. అంతేగాని మాకు అమ్మవారు రాకుండా ఎవరో ఏమో చేసిండ్రు ఇవన్నీ పిచ్చి నమ్మకాలు పెట్టుకోకండి. చెప్పేవాళ్ళు గూడంగా ఈ విధంగా చెప్పకూడదన్నమాట. ఎందుకంటే ఆమె శక్తివంతురాలు గదా! మన మీదకి అమ్మవారు వస్తుందంటే ఇప్పుడు నా మీదకి అమ్మవారు వస్తుంది. నేను నీతి తప్పిననుకోండి అమ్మవారు వెళ్ళిపోతది. నువ్వు నీతిగా లేవురనైనా నీ మీద వచ్చి నా పరువెందుకు తీసుకోవాలి అని వెళ్ళిపోతది. అప్పుడు మనకు కట్లు పడతాయి. అంటే ఇంక రాదన్నమాట అమ్మ. అప్పుడు నేనేమనుకుంటా అంటే,
ఆహా! నాకు ఇప్పుడు ఎందుకంటే నా తప్పు నేను ఒప్పుకోను గదా! ఎవరి తప్పు వాళ్ళు ఒప్పుకోరు గదా! నేనేమనుకుంటా అంటే, ఆహా! నాకు అమ్మవారు రాకుండా ఎవరో ఏమో జేషిండ్రు, కట్లేషిండ్రు అని ఈ గురువులు ఉంటారు గదా! వాళ్ళ దగ్గరికి పోయి చెప్తానన్నమాట. నాకిట్లా అమ్మవారు వస్తదంటే వాళ్ళేం జెప్తారు అంటే, మీరు నీతి తప్పిండ్రా, మీరు చేసి ఏమైనా తప్పులు జేషిండ్రా అవన్నీ అడగరు. మీకు ఎవరో అమ్మవారు రాకుండా కట్లేషిండ్రా అని వేలు వేలు గుంజుతుంటారనమాట. ఇది ఎప్పుడు ఇలాంటి వాటిని నమ్మకండి. మీకు కట్లు అమ్మవారు వస్తుంటే వస్తలేదు అంటే మీరెక్కడో ఏదో తప్పు జేషిండ్రో, ఆ తప్పును మనము తెలుసుకొని దాన్ని సరిదిద్దుకొని మళ్ళా అమ్మవారిని పూజిస్తే ఖచ్చితంగా అమ్మవారు మనకు వస్తుంది. అంతేగాని ఈ కట్లు జేషిండ్రు, ఇవి జేషిండ్రు, అవి జేషిండ్రు అని మీరు ఎక్కడ డబ్బులు ఖర్చు వృధా చేసుకోకండి. మీరు మళ్ళీ ఆమెనే పట్టుకోండి. మీకు కట్లు పడ్డాయి వస్తలేదంటే మళ్ళీ ఆమెనే పట్టుకోండి. మీరు నీతి నిజాయితీతోటి ఉండండి. మళ్ళా ఖచ్చితంగా మీకు అయితే ఈ శివశక్తులు గూడంగా చాలామంది తప్పు జేస్తున్నారు. ఎందుకంటే మాకు అమ్మవారొస్తుంది, మేము వాక్కులు జెప్తాము, అది జెప్తాము అని ఇష్టమొచ్చినవన్నీ జెప్తుంటారు. ఒక్క మాట గూడంగా నిజముండదు. ఎందుకంటే అమ్మవారు వచ్చిందంటే అది ఓన్లీ గుడులలోనే వస్తది. గుడులలోనో లేకపోతే మనం కళ్యాణం జేస్తుంటేనో అక్కడనే వస్తది గానీ, ఇష్టమొచ్చిన తోటి అమ్మవారు వచ్చి ఈ వాక్కులు జెప్పడం ఇది చాలా మూఢనమ్మకం. ఒక్క మాట గూడంగా నిజముండదు దీంట్లో. ఎందుకంటే నేనే జెప్తున్నా గదా! నాకు తెలుసు గాబట్టి నేను జెప్తున్నా గదా! ఈటిలో ఎక్కడ నిజముండదు. అనవసరంగా మీరు డబ్బులు వృధా జేసుకోకండి. మీకు ఈ లేనిపోనివన్నీ జెప్పి అంటగట్టి వాళ్ళు డబ్బులు వసూలు జేసుకోవడానికి తయారుగాండి. ఈ శివశక్తుల్లో గూడంగా ఎవ్వరిని నమ్మడానికి వీలు లేకుండా అయిపోయిందనమాట. అయితే అమ్మవారు రావడం మాత్రము చాలా నిజము. ఎందుకంటే నేను చెప్తున్నా గదా! నేనే ఒకప్పుడు నమ్మలేని స్థితిలో ఉన్నింటి. వీళ్ళు ఇట్లుంటారు, అట్లుంటారు, వీళ్ళకి రావడమే అనుకున్నా కదా! నాకొచ్చిన తర్వాతనే నాకు అర్థమైందనమాట. అంటే నేను దాని గురించి తెలుసుకున్నాననమాట. ఎందుకు వస్తది? ఏ విధంగా ఉండాలి? వచ్చిన అమ్మవారు వస్తే ఏ విధంగా ఉండాలి? మనం ఎట్లా ఉండాలి అనేది గూడంగా తెలుసుకుంటేనే మనము నీతి నిజాయితీతోటి ఉంటాం. అయితే ఈ శివశక్తులు వచ్చేవాళ్ళు గూడంగా నీతి నిజాయితీలతోటి ఉండి, వీళ్ళు ఎవరిని శపించినా వాళ్ళు గూడంగా నాశనం అయిపోతారు. అంటే వీళ్ళతోటి గూడంగా మనము ఎక్కువ శాపనార్థాలు వీళ్ళు ఇష్టం వచ్చిన పనులు జేస్తూ, ఇష్టం వచ్చినట్టు డాన్సులు జేస్తూ, మేము బోనం ఎత్తుకుంటున్నామని రోడ్డు మీద పండి పొర్లడం. నాకు నిజంగా ఇక్కడ ఒక విషయం అర్థం గాదు. అమ్మవారు వచ్చిందంటే ఆమె శక్తిమాత గదా! అయితే రోడ్డు మీద పండుకొని పొర్లుతదా? కొంతమందయితే పండుకుంటారు, కూర్చుంటారు, భూమి మీద గూర్చుంటారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు జేస్తుంటారు. ఇది చాలా పొరపాటు. ఎందుకంటే మీరు సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నారో నాకు తెలియట్లేదు గానీ, మీరే చులకనైపోతారు అంతే. మనంతట మనమే అమ్మవారిని చులకన చేస్తున్నట్లు ఉంటాము. ఎవ్వరు పట్టించుకోరనమాట. మీకు అనిపియచ్చు మేము ఇట్లా ఎత్తుతున్నాం అమ్మవారు మాకు మంచి చేస్తుంది కానీ మనకి ఎక్కనో ఒక తెక్కు మాత్రం బ్రేక్ మాత్రం పడుతది. అప్పుడు చాలా అనుభవించాల్సొస్తది. అందుకే ఇలాంటి పనులు చేయకండి. మీరు బోనాలు ఎత్తుకుంటే గుడిలోనే ఉండండి. అంటే గుడిలోనే బోనం చేసి మీకు అమ్మవారు వస్తే అక్కడ అమ్మవారు ఎట్లా ఆడిపిస్తది. ఆడండి అంతేగాని ఇష్టం వచ్చినట్లు రోడ్ల మీద ఆడడము, కింద పండుకొని చేయడము ఇవన్నీ మాత్రము నాకైతే నచ్చని పరిస్థితి. మీరు నిజంగా ఏ విధంగా చేస్తుండ్రో నాకు తెలియదు గానీ, ఇది ఎప్పుడు ఇలా చేయొద్దని నేను గూడా కోరుకుంటున్నాను. అందుకే శివశక్తులు, జోగినీలు వీళ్ళు చాలా శక్తివంతురాలు. శివశక్తుల కంటే జోగినీలు చాలా అంటే చాలా శక్తివంతులనమాట. సరే వాళ్ళు నీతి నిజాయితీలతోటి ఉంటేనే వాళ్ళు మన ఇంట్లోకి అడుగు పెట్టినా మనకు మంచి జరుగుతుందనమాట. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు తిరిగి వాళ్ళు ఎన్నిసార్లు మన ఇంట్లోకి పెట్టినా మనకు మంచి జరగదు. వాళ్ళొద్ద ఆశీర్వాదం తీసుకున్నా మనకు మంచి జరగదు. ఇంగా చెడే జరుగుతుంది. వాళ్ళే చెడ్డ పని చేస్తున్నప్పుడు చెడ్డ వాళ్ళతోటి ఆశీర్వాదం తీసుకుంటే చెడే జరుగుతుంది. మంచి వాళ్ళతోటి ఆశీర్వాదం తీసుకుంటే మంచే జరుగుతుంది. అందుకే మీరు గూడంగా వాళ్ళను అంటే వాళ్ళతోటి మాకు మంచి జరగాలంటే వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఎట్లా చేస్తున్నారు, వాళ్ళని చూసి వాళ్ళు మంచిగా ఉంటుండారు అంటేనే వాళ్ళతోటి ఆశీర్వాదం తీసుకోండి. వాళ్ళని ఇంటికి పిలిపించుకోండి. వాళ్ళకు మంచి సేవ చేసుకోండి. మీ ఇల్లు ఎప్పుడు బంగారంతో అంటే మంచి జరుగుతుందనమాట ఇంట్లో అనమాట. అందుకే అమ్మవారు అనేది ప్రతి ఒక్కరికి రాదు. కులదేవతలు ఉన్న వాళ్ళకు, కొంతమంది జోగినీళ్ళలో కలిసిపోతారు గదా! వాళ్ళకు వస్తుందనమాట. ఎవరికి పడితే వాళ్ళకి రాదు. వీళ్ళును మంచిగా అంటే వీళ్ళు మంచిగా ఉంటే వీళ్ళతోటి ఆశీర్వాదం తీసుకుంటే మంచి మాత్రము జరుగుతుందనమాట. జై శ్రీరామ్.